ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు పోలీసుల స్పష్టీకరణ ది హిందూ వెల్లడి దీనికి సంబంధించి మనం నిన్న కూడా ఒక వార్త చేసినాం మన దాంట్లో ఉంటుంది చూసుకోండి ఒకసారి ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్ అండి బాబు ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా ఏదో ప్రజలకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త కావచ్చు కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సినిమా కాదు అది సిట్టు విచారణ కాదు అది ఎక్కడ నిరూపితం కాదు ఎస్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు కూడా నడుస్తుంటుంది నీ ఫోన్ ట్యాప్ కావచ్చు నా ఫోన్ ట్యాప్ కావచ్చు ఎవరి ఫోన్ అనేది ట్యాప్గా ఉండొచ్చు అంతకు మించి ఇంకేం లేదు ఇంకొకటి దీనికి ఒక తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకు సంబంధించి రేపు పొద్దున మా ఇక్కడ ఏమంటారు దాన్ని మా పలుకుబడి పెరగాలి మేము ఇక్కడ ఏం చెప్తే జరగాలని చెప్పేసి కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల మీద వాళ్ళకు ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి సినీతారాలు అని చెప్పేసి కూడా ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాస్తూ ఉన్నాయి కానీ అక్కడ కూడా ఇంతవరకు ప్రూవ్ కాలేదు ఏ ఒక్కరు కూడా పొలిటికల్ సంబంధించినటువంటి లీడర్లు తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి మా ఫోన్ ట్యాప్ అయింది మా ఫోన్ ఇట్లా జరిగిందని చెప్పేసి ఎవరు కూడా చెప్పిర్రా కనీసం సిట్టుముంగడ చెప్పిర్రా ఎవరైనా ఫిర్యాదు చేసిర్రా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళే వార్తలు రాయాలా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు యాడ్ చేసుకుంటారు తప్ప ఫోన్ ట్యాపింగ్ అనేది విషయమే కాదు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదనేది దర్యాప్తు సంస్థలు తేలుతాయి మీడియా సంస్థలు కాదు మీడియా సంస్థలు ఏం తెలుస్తున్నాయి ఆఖరికి కేసులు వాళ్ళే ఏమేమి పెట్టారో చెప్తున్నారు ఎవరో రికార్డ్ అయిందో చెప్తున్నారు ఇక రానైతే నాకు తెలిసి ఏమేమి మాట్లాడుకున్నారో ఒక ఏ ద్వారా పెడతారేమని నాకు ఒక డౌటు రానున్న రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక హీరోయిన్ వాయిస్ లేకపోతే ఇంకో వాయిస్ తీసేసి ఏలా ఇక పెడతారేమో ఇక అది ఇదని చెప్పేసి లాస్ట్కు జనాలు అట్లా కూడా నమ్మే పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి ఇట్లయితే అట్లయితే వస్తాయని చెప్పేసి ఈరోజు పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లో ఎవరైతే విచారణ జరుగుతుందో చెప్పారు ఎవ్వరు కూడా సినీ తారాలకు సంబంధించిన ఏ ఒక్క ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు మా విచారణలో తేలలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు పోలీసులు చెప్తున్నటువంటి మాట కానీ అదే మహా టీవీలో సంబంధించిన తమ్ములైన్స్ మాత్రం ఫోను ఎమ్మటే ఫోను వచ్చేస్తా రాకపోతే నీకు సినిమా ఛాన్సులు తీసేస్తా మీకు ఆడికి రాకపోతే నీ సంగతి చూస్తా లేకపోతే ఆమె మధ్యవర్తిత్వం చేసేసి ఈవెన్ తీసుకొచ్చింది ఎందుకంటే చిల్లర మల్లర వార్తలు ఒకసారి ఇది చూసిన తర్వాత హిందూ పేపర్లోనే వచ్చింది దీనికి సంబంధించిన మనం వార్త కూడా చేసినా ఒకసారి మన దాంట్లోకి వెళ్తే దొరుకుతుంది ఓకే సినీ ప్రముఖ ఫోన్లేవి ట్యాపింగ్ కాలేదు పోలీసుల స్పష్టీకరణ ది హిందూ వెల్లడి బీఆర్ఎస్ ప్రముఖులు వేధించడం లక్ష్యంగా అధికార వర్గాల నుంచి అనుకూల మీడియాల లీకులు దాన్ని చిలువలు పలువలుగా మార్చి వెబ్సైట్లు యూట్యూబ్లో కథనాలు వ్యక్తిత్వ హరణమే లక్ష్యంగా అనుచిత తమ్మునైల్స్తో కథనాలు అల్లడం బురద జల్లడం ప్రధాన స్రవంతి మీడియా సైతం కథనాలు వండివార్చడం ఆ క్లిప్పింగ్లను సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలో చలమణిలో పెట్టడం ట్రోల్ ఆర్మీ రంగంలోకి దింపడం ఇదే నిజమన్నట్లు అధికార పార్టీ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం ఇదో విశ్వవలయం ది హిందూ తాజా కథనంతో ఈ కుట్రల చట్టం బద్దలైంది కుతంత్రం పటాపంచలైంది రైట్ మంచిదేగా ఏమైనా కూడా ఇంకొకసారి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడేటప్పుడు